ఈ పండుగ మళ్ళీ మళ్ళీ రాదు. ఈ జూబ్లీస్ మొత్తం గడ్డ మీద జెండా ఎగిరేది కంపల్సరీ అన్న. ఎందుకంటే ఈ జనా సంఖ్యను చూసి అందరు గుండెల్లో దడదల లాగుతున్నాయి అందరికి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడి నుంచి మాది కౌంటౌన్ స్టార్ట్ అన్న. ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్ దాకా మాదే అన్న. జై శ్రీరామ్. మోడీ చేతిలో పెట్టేస్తాం మొత్తం మోడీ. ఇప్పుడు ఈ ఎలక్షన్ నరేంద్ర మోడీకి కానుక ఇస్తాం. నూతనంగా ఎన్నుకున్నటువంటి రామచంద్ర గారికి ఈ యొక్క ఛాలెంజింగ్ ఎన్నిక ఉప ఎన్నిక అని చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది? తనకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అన్నకు దీన్ని గెలిచి అన్నకి గిఫ్ట్ ఇస్తాం అన్న. అట్లా అని ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ నుంచి వచ్చారు. అన్నకు ఇంకా ఆల్రెడీ చాలా సీనియర్ నాయకుడు. ఇంకా అన్న ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక టీం వర్క్ నడుస్తుంది. ఇప్పుడు పైన స్థాయి నుంచి మాకు ట్రిపుల్ ఉంటుంది అన్న. అయితే అందరు అంటున్నారు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు ఓసీ క్యాండిడేట్ కి ఇచ్చిళ్ళు, బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి అన్న. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మేము టికెట్ ఇచ్చాం, చిత్తశుద్ధి నిరూపించుకున్నామని చెప్పి కాంగ్రెస్ మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకటి ఏంటంటే మనకు అభిమానం ఒకటి. మనకు ఆల్రెడీ బీసీ గురించి బిల్ పాస్ అయింది కదా. సారీ కాలేదు. ఇంకోటి ఏంటంటే బీసీ గురించి మా నరేంద్ర మోడీ చాలా చేస్తున్నారు. ఇంకోటి జిఎస్టీ ఉంది కదా. జిఎస్టీ వల్ల ఏంటంటే ఈ దసరాకు కానుకగా ప్రతి ఇంటింటికి బండి కొన్నారన్న. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే జనాలలోకి ఒక మార్పు వచ్చేసింది. ఒకటి ఏంటంటే జిఎస్టీ ఏంటంటే ఒక టైంలో 30% ఉండే, 28%, 30% ఉండే కదా. ఇప్పుడు 18% అయింది. కొన్ని జాగాలతో 5% ఉంది. అది జిఎస్టీ బిజినెస్ బట్టి ఉంటుంది అన్న. దాన్ని బట్టి ఏంటంటే జనాల్లో ఒక మార్పు వచ్చింది. మనకి ఏంటంటే ప్రజలలో లాభం కావాలి. అది సెంట్రల్ ద్వారా అవుతుంది మాకు. ఇప్పుడు డబుల్ ఇంజన్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎలక్షన్స్ లో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు అభ్యర్థులే లేరు, కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా పాసిబుల్ అన్న? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన స్టేట్ కి హైదరాబాద్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఇంపార్టెంట్. ఇది గెలిస్తే అన్ని గెలిచినట్లు సమానం. ఇది టర్నింగ్ పాయింట్ మాకు. ఇది గెలిచిందంటే ఇప్పుడు అన్ని తోలు దొరికిపోతాయి మనకు. చెప్పండి, జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి లంకల దీపక్ రెడ్డి గారు ప్రోగ్రెస్ ఎలా ఉంది? బాగానే ఉందండి. తప్పకుండా ఈసారి విజయం సాధించే దిశగానే సాగుతున్నాం మేము కూడా. అంటే అందరు అనుకుంటారు బీజేపీ ఏమొస్తుంది ఏం రాదు అది అని ఒకటే ఉంటది అది. కానీ ఈసారి అది మేము బ్రేక్ చేయబోతున్నాం ఈసారి మాత్రం తప్పకుండా. అందరు ఆలోచనలు ఉంటది, మా ఈవెన్ కార్యకర్తలు కూడా ఉంటది వస్తుంది అన్నట్టు అది అన్నట్టు ఉంటది. కానీ ఈసారి తప్పకుండా మాత్రం ఇవ్వకుండా హిస్టరీ మొత్తం చెరిపోయబోతున్నాం పక్కా. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లున్నాయి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ కాలే ప్రీవియస్లీ. ఇప్పుడు అది క్రియేట్ అయింది కాబట్టి మేము దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకోబోతున్నాం మేము కూడా. ఇక్కడ కృష్ణానగర్ నుంచి మొదలు పెడితే జూబ్లీ హిల్స్, బోరబండ, యూసఫ్ కూడా స్థానికంగా ఏమేమి డెవలప్ చేసిందన్న అధికారంలో లేకుండా? స్థానికంగా అంటే మనకి దీనికి ఇక్కడ మనకి బీజేపీ అంటే ఏంటంటే ఒక రోడ్ లెవెల్ ఏంటంటే ఎక్కువ రోడ్స్ మీద ఎక్కువ ప్రోగ్రెస్ చేస్తుంటారు మనకి. ఎందుకంటే ఈ కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్ మనకు. ఇదే డెవలప్ ప్రైమరీగా ఏంటంటే కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్. ఈ చిన్న అంటే ఇది ఇక్కడ లోకల్ పార్టీలు చూసుకోవాల్సింది. ఎందుకంటే మన ఇంతవరకు అయితే ఇక్కడ రాలేదు మనం అధికారంలోకి. కానీ మనకు అది క్వశ్చన్ కాదు. ఎందుకంటే అది మీరు బీఆర్ఎస్ వాళ్ళు అడగాలి లేదా కాంగ్రెస్ వాళ్ళు అడగాలి. అది మమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు. ఎందుకంటే మేము లేము ఇప్పుడు అధికారంలో. మీరు సెంట్రల్ వాళ్ళు అడిగితే చెప్తాం. ఈ లోకల్ లెవెల్ అంటే మనది వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. మీరు అన్నట్టు ఇప్పుడు రోడ్స్ చూస్తే ఎక్కడ చూడండి రోడ్లు ఎంత బాగా వృద్ధి చెందిందంటే నేను 10 years బ్యాక్ చూసినప్పటికి ఇప్పుడు చాలా. ఎందుకంటే మాది యాక్చువల్లీ పక్కనే చూస్తే రోడ్లు ఎట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతాం మనం. ఒక 1 hour 2-3 hours పట్టేది, ఇప్పుడు ఒక 1 hour వెళ్ళిపోతాం. అంటే గతంలో చూసుకున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ డెవలప్ చేసిన రోడ్ అంటారా, లేదంటే బీజేపీ గవర్నమెంట్ లో ఎక్కువ ప్రోగ్రెస్ అయిందండి. వాళ్ళు చేయలేదు అంటలేం, బట్ వాళ్ళ స్లో ప్రాసెస్. మేము కొంచెం అభివృద్ధి వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టాం అన్నట్టు సెంట్రల్. బీజేపీ అభ్యర్థి ప్రకటించడం. మీ అందరికి నమస్కారం. మీ టీవీ వాళ్ళకు, ఈ ఛానల్ వాళ్ళకు అందరికి నమస్కారం. ఏది చేసినా కానీ ఒక పార్టీకి పని చేస్తే అందుబాటులో ఉండాలి, లేకుంటే పని చేయొద్దు. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము వేస్ట్. ఒక పార్టీ అంటే బీజేపీ. నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు బియ్యం ఇస్తుండు. ఒక ఇంటికి 24 కిలోలు ఇస్తుండు, 2 పిల్లలు అని చెప్పి బియ్యం ఇస్తుండు. ఇప్పుడు మన జిఎస్టీ కూడా తగ్గించిండు. దాని విషయం లోపల మరి వాళ్ళకి చేద్దామా వీళ్ళకి చేద్దామా? కాంగ్రెస్ పార్టీ చేయండి, మీరు చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి చీరలు ఇవ్వలే. ఈ బతుకమ్మ చీరలు లేవు. ఈ బతుకమ్మ ఆడాలంటే ఆడవాళ్ళు కావాలి. మనం వస్తామా?
మనం రాము. ఆడోళ్ళకు లేడీస్ కు వాళ్ళకి చేసేది వాళ్ళ పద్ధతి చేయాలి. గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పథకాలు ఎట్లున్నాయి, టిఆర్ఎస్ పథకాలు ఎట్లున్నాయి? లే అన్న, ఇంతకుముందు బీఆర్ఎస్ మూమెంట్ కూడా వీళ్ళ ఓన్లీ నంబర్స్ కే ఇచ్చుకోదు, ఓకే, ఇక్కడ ఏం చేయలే. వాళ్ళ కార్యకర్తలకి కార్యకర్తలకు వీళ్ళు చేసుకున్నారు. మన బస్తీ లోపల ఎక్కడ ఉండని సిటీ లోపల ఎవ్వరికి ఏం చేయలేదు. ఓకే, వాళ్ళని పిలుచుకొని లోపల ఇచ్చుకున్నావు. ఓకే. హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా? హైడ్రా ఎఫెక్ట్ ఏంది, ఆయన చేస్తుండు గరీబులకు అంత నాశనం చేసిండు. ఓకే, వాళ్ళకి ఇల్లు కావాలి కదా, ఇల్లు కావాలంటే ఎట్లా ఏం చేయాలి, వాళ్ళకు చూపెట్టాలి, సొసైటీ అనేది చూపెట్టాలి. ఆడ ఇచ్చిన ఏడిచ్చినాం, ఇందిరాగాంధీ చీరలు ఇచ్చినాం, అవన్నీ ఎందుకన్నా? ఏ చేసినా అమ్మ అయ్య అనేది ఒకడు ఉంటాడు, అమ్మ అయ్య ఇద్దరే. వాళ్ళకు పుట్టిన వాళ్ళ మనము, మనకు సంతోషం ఉంటే వాళ్ళకి సంతోషం ఉంటది, లేకుంటే నో. ఎన్ని ఓట్ల మెజారిటీ రాబోతుంది మీ బీజేపీకి? ఇక భగవంతుని దయ, ఓకే, ఎవ్వరు కొట్లాడినా కానీ భగవంతుడు ఒకటే ఉండు. ఆయనకు రేపు పొద్దున్న లేచి దేవుడా శివుడా అంటాం, అయ్యా అయ్యప్ప అంటాం, వీళ్ళని అంటాం, వాళ్ళని ఆ అమ్మవారు నాకే ఉంది దండం పెడితే ఎవరి అదృష్టం ఎట్లా రాసి ఉందో వాళ్ళకే. ఇది మాసం శాశ్వతం. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అంటే అక్కడ ఉన్నటువంటి గొడవలు జరిగినాయి కొన్ని అన్న. దేవాలయాలు, తెలుగు వారి మనోభావాలు అటువైపు, అయితే కొన్ని దేశం బీజేపీ వైపు అయితే కొన్ని మీరు తెలుసుకునేది ఏంటంటే, గుడ్లెల్లో చేసేటప్పుడేమో మసీద్లో 5 గంటలకు మైక్ పెడతాం, అది సప్పుడు వస్తుంది. అయ్యప్ప స్వామి సీజన్ వస్తే అమ్మవారి గుడికి వస్తే మైక్ పెడితే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చేటవాడు, అపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తే నేను నువ్వు ఎవరికి పుట్టినావు అన్న, తెలుగునికా మాది ఇక గలీజ్కి వస్తాయి, నాకు అర్థం చేసుకోండి. దేవుని పూజ చేస్తున్నాం, బొట్టు పెట్టుకోవాలంటే కుంకుమ కావాలి, దేవునికి పూజ చేయాలంటే కుంకుమ కావాలి, మనము దండం పెట్టాలంటే కుంకుమనే పెట్టుకొని కావాలి, కొబ్బరికాయ తీసుకొని పోవాలి. అల్లా అక్బర్ అని ఒకడు అంటాడు, ఆడ పెడితే ఏం నొప్పి లేదు, మనం సౌండ్ పెడితే ఇది బాగా మనకు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గతంలో కలిసినటువంటి 30-40% కూడా ముస్లిం ఓట్లు పెరిగినాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారన్న. అది ఎన్ని ఓట్లు ఎందుకు పెరిగినాయి అన్న ముస్లిం ఓట్లే? మరి కాదు, గతంలో ఇందిరాగాంధీ పెద్ద అది చేసేసింది ఏంటంటే ఓన్లీ హిందువులకు మాత్రమే పిల్లలు కాకుండా అప్పుడు ఆపరేషన్ చేపించింది అది. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇష్యూ బయటపడుతుంది. రీసెంట్ గా కొన్ని ఇల్లు గులగొట్టారు పేదలై, హైడ్రా తరఫున గులగొట్టినప్పుడు ఒక లేడీ వచ్చి చెప్పింది, మీకు ఎక్కడమ్మా ఇల్లు అంటే, ఇందిరమ్మ మేము అప్పుడు ఆపరేషన్ చేపించుకుంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తే ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ వచ్చి గుంజుకుంటుంది అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పేసి ఆమె వాయిస్ రేజ్ చేసింది. తగ్గుతుంది ఆబ్వియస్లీ. మన ఒకప్పుడు నేను మా మొత్తం తాతలో చూసి ఒక 7-8 మంది అన్నారు, ఇప్పుడు ఒకసారికి 2 అవుతారు. ఎందుకు? ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మన స్టేట్ లో చూస్తే వదిలేస్తారు ఎడ్యుకేషన్. చిన్నపిల్లలని మేము మాట భరించలేకపోతున్నాం ఆ ఫీజులని. వీళ్ళు ఎంతసేపు వచ్చినా కాళేశ్వరం కడుతున్నాం, ఇదేదో కడుతున్నాం, వాళ్ళకు ఏదైతే వస్తుందో ఇన్కమ్ దాని మీద ఫోకస్ చేస్తారు తప్ప నిజంగా ప్రజల బాధలు ఏంది, గ్రౌండ్ లెవెల్ లో ఏంది అని చెప్పేసి ఒక్కరు పట్టించుకుంటలేరు వీళ్ళు. ఓట్లు పెరిగినందువల్ల వాళ్ళకే పడే అవకాశం ఉంది, మరి బీజేపీకి రావు కదా? బీజేపీకి ఎందుకు రావండి? ఇప్పుడు మేము యూనిట్ అవుతున్నాం, ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా, ఇవన్నీ తెలుసుకుంటారు మనల్ని కూడా. ఒకటేసారి రాదు, తెలుసుకుంటారు మనల్ని. ఓట్లు ఒక దిక్కు అలా ఎక్కువైనా కూడా మనయే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళేమో మొబలైజ్ అవుతుర్రు, మనల్ని డివైడ్ చేస్తుర్రు, కులాల పరంగా కానీ పార్టీల పరంగా కానీ డివైడ్ చేస్తుర్రు. కానీ ఇప్పుడే రియలైజ్ అవుతుర్రు. ఈసారి రియలైజ్ అయ్యారు మనల్ని కూడా, ఈసారి పక్కా విన్ను మన దగ్గర. బీజేపీ పార్టీ అంటే కేవలం మతపరమైనటువంటి గొడవలు పెడతారు, చిచ్చు పెడతారని చెప్పేసి ఒక అపోహ ఉంది, దాన్ని ఎలా కొట్టి వేస్తారు? అలా ప్రొజెక్ట్ చేస్తున్నారండి అవతల పార్టీ వాళ్ళు, అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు మొన్న కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఏమని ఇచ్చాడండి, నేపాల్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కూడా యూత్ తిరగబడి రాజకీయ నాయకులను కొట్టాలని మాట్లాడుతున్నారు. జెన్జీ అది మీరు ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా? ఎంతవరకు అంటే తిరగబడి కొడితే ఆస్తులంతా నాశనం చేస్తారు, ఎవరి లాస్ట్ నాశనం ఏది? అది కరెక్ట్ అయిన ప్రతిపాదన కాదు కదా. ఆ రకంగా వీళ్ళు నాయకులు జనాలని రాంగ్ చేస్తున్నారండి. ఎంతసేపు వాళ్ళ రాజకీయానికి వాడుకుంటారు జనాలని. గ్రౌండ్ లెవెల్లో ఎవరు దిగి ఏంది సమస్యలు అని తెలుసుకుంటలేరు. కాళేశ్వరం కట్టిరు, ఇంతవరకు నీళ్లు కూడా లేవు మనకు. వర్షాకాలం నీళ్ళు వస్తాయి, మన వర్షాకాలం ఎట్లా నీళ్ళు వస్తాయి, ఎండాకాలం రావాలి మనకు నీళ్లు. ఏదో గొప్పలు చెప్పుకుంటారు, ఎవరికి డీటెయిల్ ప్రాజెక్ట్ ఇయ్యారు. డిపిఆర్ ఎందుకు ఇయ్యారండి ఇంతవరకు? వీళ్ళు కూడా ఎందుకు అడుగుతలేరండి? ఏదో ఎలక్షన్ ముందేమో ఏదో అన్నాడు మన సీఎం గారు, ఇప్పుడు ఒక్క మాట ఇస్తలేడు. అంటే అప్పటి వరకు జనాలని
డైవర్ట్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ మనకి ఇచ్చినటువంటి 8 మంది ఎంపీలను ఇచ్చిన తప్ప మనకి ఇచ్చినటువంటి గుడ్డు సున్నా గాడిద గుడ్డు ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అది చెప్పాలంటే బీజేపీ ఇప్పుడు దానికంటూ ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత అవసరం ఉంది, మేము ఎంత పంపించినాం, మేమేమో డీటెయిల్స్ పంపించినాం, మాకు ఇది అడిగినాం, అది ఇవ్వాలని చెప్పాలి. జనాలను ఏదో అప్పటి వరకు ఏదో అక్కడికి ఇస్తారు ఇక్కడ ఇస్తారు. జనాలకు ఒక ప్రాతిపదిక ఏంటంటే ఆలోచన ఉంది. ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ లేకుంటే బీజేపీ నిలవనే ఒక అభిప్రాయం దాన్ని వీళ్ళు హైప్ చేసి చెప్తారు అంతే. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం కోరికలు కోరుతున్నారు ఇస్తున్నారు. లేదంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి నివేదికలు కూడా పక్కన పెట్టేసి కాళేశ్వరం మీద లేదంటే అక్కడ పోలవరం మీద కూడా చెప్పిండు. ఉన్న రాష్ట్రాలు చేయనికనే చేతన అవుతుంది. పక్క రాష్ట్రాలు ఏం చేస్తారు వీళ్ళు? పక్క రాష్ట్రాలకు నిధులు రాష్ట్రానికి మరి ఆ నిధులన్నీ తీసుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు? మనం చేయాలి కదా. బీజేపీ బియ్యం కాడికి ఇస్తుంది. ఏది మాట్లాడినా స్ట్రాటజిక్ తీసుకోవాలండి. గాలి మాటలు మాట్లాడుతున్నాడు. అది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోండి. మనకి ఇంత అవసరం ఉంది, మనకి ఇంత జనాభా, మన రాజ్యాంగ ప్రకారం ఇంత రావాలి. జనాలకు కూడా ట్రాన్స్పరెన్సీ అంటే అకౌంటబిలిటీ చెప్తలేరు ఏందనేది కూడా. ఏదో అంటే అప్పటి వరకు జనాలని మాటలతోటి మభ్యపెట్టి ఏదో చేస్తుంది. కానీ ఇది రిపోర్టు మనకి ఇంత ఇయ్యాలి, మనకి ఇంత తక్కువ ఇచ్చేదాన్ని జనాలు పెడితే జనాలు కూడా ఆలోచిస్తారు. ఎందుకు ఇస్తారు నిజమైన క్వశ్చన్ చేస్తారు. మనకు పార్టీతో సంబంధం డెవలప్మెంట్ కావాలి. ఏదో బురదగాలను ముచ్చటమ్మా స్టేట్ గవర్నమెంట్ ఉన్నాం, జనాలని ఫ్యూచర్ లో కూడా బీజేపీ రానివద్దనే ఉద్దేశంతో బ్లేమ్ చేయాలి, చిన్న విషయం చెప్తే దాన్ని ఇంత పెద్ద చేసి చూపెట్టాలి అనే అంశం తీసుకుని వీళ్ళది. అదే తప్ప నిజంగా ఎందుకు ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషన్ ఎంత రావాలి, మనకు ప్రతిఫలాలు ఎంత రావాలి అంత వస్తూనే ఉంటాయి. అది చెప్పాలి, అది చెప్పారు. అసలు ముచ్చట చెప్పారు. జనాలు వేరే వాళ్ళు ఇప్పటికీ అదే చేస్తుంటారు. జరిగినటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 మీద పేద తరగతి వర్గాలకు సంబంధించిన ఎన్నో లాభాలు జరిగినాయి. కానీ ఆ జిఎస్టీ పేరు మీద చాలా మంది గండి కొడుతున్నారు, నిధుల గండి కొడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, స్టేట్ జిఎస్టీ మాకున్నటువంటి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మరి ఇటు బీజేపీ చేసినటువంటి పనులు పేద మధ్య తరగతి కుటుంబానికి కొంచెం హెల్ప్ చేసింది, కానీ గవర్నమెంట్ మాత్రం కొంచెం లాస్ చేసిందని చెప్తుంది. దానిలా ఇప్పుడు యాజ్ ఏ నేను కూడా ఎంబీఏ చేశాను. నేను ఇవే అకౌంట్స్ కిందకి వస్తే మన జనాలకు సాధారణ నాలెడ్జ్ తెలియదండి. మోస్ట్లీ వీళ్ళు చెప్పింది మనం నిజం అనుకుంటాం. ఇప్పుడు ఒక ఏదైనా అంశం దానికి ఒక 360 degrees డైమెన్షన్స్ ఉంటది. వీళ్ళు ఒక డైమెన్షన్ తీసుకొని దాన్ని బ్లేమ్ చేస్తారు. ఏదైనా కూడా బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతి దానికి అది లాభం ఉంటది, నష్టం ఉంటది. వీళ్ళు ఏంటంటే ఒక నష్టాన్ని హైప్ చేసి చెప్తారు. దాంట్లో రియాలిటీ ఏంది అనేది వివరించి చెప్పేంత వాళ్ళకు ఓపిక ఉన్నది. మన జనాలకు కూడా అంత అవసరం లేదు. ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అప్పటి వరకు జనాలను మోసం చేసి పబ్బం కట్టుకోవాలని ఆలోచన తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు జనాల గురించి ఆలోచిస్తుంది, జనం గురించి ఆలోచిస్తుంది, జనంతోనే ఉంటది, జనం కొరకే ఉంటది. మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది ఒక రెండో ఉప ఎన్నిక. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి, కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరి ఈ టైం ఎవరికి? బీఆర్ఎస్ ఆర్ బీజేపీ అనే చెప్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన ఛాన్సెస్ వాళ్ళు వాడుకోలేదు, జనాలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మళ్ళా గెలిపిస్తున్నట్టు అది జనాలు వెళ్తున్నాం. కానీ ఈసారి జనాలు ఆ రకంగా లేరు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, వాస్తవం ఏదైనా తెలుసుకుంటారు. ఈ యూట్యూబ్ ఛానల్లో మీ ఎలాంటివి వచ్చినా కానీ వాస్తవం ఏదో తెలుసుకున్నారు. 20 కంటే కొన్ని ఛానల్ ఉండేది, వాళ్ళు ఏది ప్రొజెక్ట్ చేస్తే అదే నిజం అనుకునేది. మనం ఇప్పుడు వచ్చిన కాదు యూట్యూబ్ వచ్చిన కాదు జనాలకు వాస్తవం తెలుస్తుంది. వాళ్ళ ప్రతి ఒక్కరి జీవులు 20 కంటే జస్ట్ టీవీ పెడితే చూసుకునేది. ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా మొబైల్లో న్యూస్ ఏదైనా అప్డేట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్నారు. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు. గుడి కాడ ఒక 7 సెంట్స్ గుడి గూల కొడుతుంటేనేమో పోలీసులు అటాచ్ చేసేసిండు. ఇప్పుడు మళ్ళీ 2 acres వాళ్ళకి పంపిస్తుంది. మరి వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు అంత ఉన్నప్పుడు వాళ్ళకు ఒక 2 acres ఇచ్చాం, వీళ్ళకి కూడా 2 acres ఇవ్వాలి కదా. అంటే వాళ్ళకి ఎందుకు మభ్య పెడతారు? మేము అంటే అది ఓట్లు కదా, హిందువుల ఓట్లు కదా. అంటే వీళ్ళు డివైడ్ అయిపోయారు. మనం ఏం చెప్తుంది ఇంటర్నే ఆలోచనకు ఉన్నారు వాళ్ళు పార్టీలు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటికే ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎంఐఎం క్యాండిడేట్ లేదు. మరి ఆ ఓట్లు కూడా అదే పడతాయండి వాళ్ళలో కూడా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ ఉన్నాయి మీకు. ఏ 3 తలాక్ కానీ లేడీస్ సపోర్ట్ మాత్రం బీజేపీకి ఉంటుంది. అలా మీరు వేస్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియాలిటీ ఏందని. ఈ అవుట్ ఆఫ్ వీళ్ళంతా వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, వాళ్ళకి బెనిఫిట్ ఏందని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి అనుభవం. వాళ్ళ సపోర్ట్ మాత్రం పక్కా మాకే ఉంటుంది, బీజేపీకే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.